మాజీ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి రాష్ట్ర ప్రభుత్వ పనితీరుపైన విమర్శలు చేశారు. నియోజకవర్గంలోని పలు సమస్యలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తూ లేఖ రాసినట్లుగా తెలిపారు. అధికారులు ప్రజల పక్షాన నిలబడి వారి సమస్యలకు స్పందించాల్సిందిగా ఆయన సూచించారు. ప్రశ్నించే ప్రజలను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధమని అన్నారు. సంక్షేమ పథకాలు అమలు కాకపోతే ప్రజలు స్పందించడం వారి హక్కు అని పేర్కొన్నారు. రైతు భరోసా విషయంలో ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోలేకపోయిందని విమర్శించారు. డీజీపీ కానీ స్వయంగా డీజీపీని కలిసి రిప్రజెంటేషన్ ఇచ్చినాం పలుమార్లు. పోయిన డీజీపీ, ఈ డీజీపీ, బాధిత కుటుంబ సభ్యులు పోయినారు, తల్లిదండ్రులు పోయినారు శ్రీధర్ రెడ్డి మర్డర్ కేసులో. రేపు మే వస్తే, మే ఫస్ట్ వీక్ వస్తే మే మొత్తానికి 2 ఏళ్ళు అవుతుంది. ఒక మర్డర్ కేసులో ఈ ఆధునిక యుగంలో అన్ని ఆధారాలు దొరికినాక కూడా పోలీసు వాళ్ళు దాచిపెట్టి భద్రంగా పైనుంచి ముఖ్యమంత్రి డీజీపీ చెప్పినప్పుడు మాత్రమే బయటికి తీద్దాం అనేటువంటి అలసత్వం ఎందుకు వహిస్తున్నారు? మేము ఫలానోళ్ళు చేసినని ఎవరు పేరు చెప్పలే. ఆ డ్యూటీ పోలీసు వాళ్ళది. మా అనుమానాలు 100 ఉంటాయి, అవన్నీ పోలీసు వాళ్ళకి చెప్తాం. కానీ నిర్ధారించేది మీరు కదా, హత్య కదా, అది హత్య అని పోలీసు వాళ్ళు అంగీకరించింది కదా. మరి హంతకులను పట్టుకోనికే మీకు ఎందుకు చేతనైతే తెలియదంటే, పోయిన ఎస్పీ చెప్పింది రావుల గిరిధర్ అంటే అని చెప్పింది. సార్ అంతా మేము రెడీ చేసినాం, మేము బయటికి రివీల్ చేయనికే లేదు, పైనుంచి ఎప్పుడు ఆదేశాలు వస్తే అప్పుడు అరెస్ట్ చేస్తాం సార్ అని చెప్పి. ఎవరు ఆపుతున్నట్లు? మరి నేను అడుగుతున్నా, నేరుగా అడుగుతున్నా, డీజీపీ గారు ఒక మర్డర్ కేసులో 2 ఏళ్ల మట్టుకు కూడా హత్యను ఛేదించలేనంత అసమర్థంగా ఉన్నదా మీ పోలీస్ సర్కార్ అని అడుగుతున్నా, మీ పోలీస్ డిపార్ట్మెంట్.